బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేస్, ఆ రాబరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి తీరంలో పల్సర్ బైక్ని గుర్తించారు. ఆ దుండగులు వాడిన బైక్స్ అవి. ఆ బైక్కి కొద్ది దూరంలోనే హెల్మెట్ని కూడా వదిలి వెళ్ళిపోయారు ఆ దుండగులు. గోదావరి తీరంతో పాటు తీర ప్రాంతంలోని గ్రామాల్లో ప్రస్తుతానికి పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. దొంగలు మహారాష్ట్రలోకి వెళ్ళినట్లు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లు వివరాలు సేకరిస్తున్నారు. రంగంలోకి 16 పోలీస్ టీములు దిగాయి. దొంగలు బీహార్కి చెందిన ఇమ్తియాజ్ ఆలం అనే ముఠాకి సంబంధించిన సభ్యులుగా గుర్తించారు. దొంగతనం తర్వాత కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మొబైల్ పడివేసినట్లు గుర్తిస్తారు. సో మొత్తానికైతే ఈ రాబరీ చేయడానికి వాడిన సెల్ ఫోన్స్ని కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఆ ఏరియాలో ఫోన్స్ని పడేశారు. ధర్మపురి గోదావరి పరివాహక ప్రాంతంలో బైక్ని మనం విజువల్ లెఫ్ట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం. ఆ బైక్ని అక్కడ వదిలేశారు. దానికి కొంత దూరంలోనే హెల్మెట్ని కూడా వదిలేశారు. సో మొబైల్ ఫోన్ ఉంటే ఆ నెట్వర్క్ని ట్రేస్ చేసి వెంబడించే టెక్నాలజీ ఉంది అంటూ కూడా పసిగట్టారు దుండగులు. ఆ మొబైల్ ఫోన్స్ని కరీంనగర్ జిల్లాలోనే ఆ ఘటన చోటు చేసుకున్న పరిసర ప్రాంతాల్లోనే ఆ మొబైల్ ఫోన్ని వదిలేశారు. తర్వాత బైక్స్ని కూడా గోదావరి పరివాహక తీరం అంటే కరీంనగర్ నుంచి ధర్మపురి ఒక 50 నుంచి 100 కిలోమీటర్ల మధ్య డిస్టెన్స్ అని చెప్పొచ్చు. అంత దూరం ప్రయాణించి అక్కడ వాళ్ళ వాళ్ళు ఏదైతే బైక్స్ని వాడారో ఈ చోరీకి సంబంధించి ఆ బైక్స్ని అక్కడ వదిలేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఆ చోరీ జరిగినప్పుడు ఆ స్టాఫ్ పైన వాళ్ళు కాల్పులు జరపడం, ఆ స్టాఫ్ ప్రాణాలకు తెగించి దుండగులను పట్టుకునే ప్రయత్నం చేసిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. అలాగే వాళ్ళని పట్టుకోవడానికి బయటికి పరిగెట్టిన విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ఒక ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. వాళ్ళు గోదావరి పరివాహక ప్రాంతం ధర్మపురి దాకా కరీంనగర్ నుంచి దాదాపు 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం దాకా ఆ బైక్స్ పైనే ప్రయాణం చేశారు. ఎక్కడెక్కడి నుంచి వెళ్ళారు, తర్వాత వాళ్ళు కరీంనగర్ దాటిన తర్వాత చింతకుంట, మల్కాపూర్, కొత్తపల్లి, కొక్కెరకుంట, రుద్రారం ఇలాంటి గ్రామాల మీదుగా వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతానికి పోలీసులు గుర్తించారు. ఆ దారి గుండా వీళ్ళ ప్రయాణం చేసినట్టు. తర్వాత బీర్పూర్ అటవీ ప్రాంతంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక అపాచీ అలాగే ఒక పల్సర్ బైక్, ఈ 2 బైక్స్ని ఆ దుండగులు వాడినట్టు తెలుస్తుంది. బైక్స్ సైతం ప్రస్తుతానికి దొంగలించినవే అంటూ పోలీసులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ నంబర్స్ చూస్తే ఒకటి TS08 హైదరాబాద్కి సంబంధించిన ఆ పల్సర్ బైక్ మనం చూస్తున్నాం. ఆ విజువల్స్లో కనిపించే ఆ బైక్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఉన్న బైక్. మరి అది కూడా దొంగతనం చేశారా? మరొక బైక్ కూడా ఉంది అపాచీ బైక్. ఆ 2 బైక్స్ని కూడా దొంగతనం చేశారా? బీహార్కి సంబంధించిన ముఠానే ఇది. ఇంటర్స్టేట్ ముఠాలు అని చెప్పొచ్చు, అంతర్రాష్ట్ర ముఠాలు కాబట్టే ఇలాంటి పనులకి వాళ్ళు పాల్పడుతుంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి దొంగతనాలు చేయడం చాలా చూసాం. కానీ హైదరాబాద్, కరీంనగర్ ఇలాంటి ప్రాంతాల్లో ఎంతో కొంత తక్కువ మోతాదులో ఇక్కడ చేస్తుంటారు. కానీ ఉత్తరాది రాష్ట్రాలు మరి ముఖ్యంగా బీహార్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల నుంచి ఇలాంటి ముఠాలు తెలుగు రాష్ట్రాలని ప్లాన్ చేస్తుంటాయి. మన దగ్గర ఎక్కువ శాతం సివిలైజ్డ్గా ఉంటారు, గొడవలు తక్కువగా ఉంటాయి, అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అంత క్రైమ్ రేట్ తక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి దొంగతనం చేసి లేకపోతే హత్యలు కూడా చేసి ఇక్కడ నుంచి వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఎవరు పట్టుకోరు అన్న ఉద్దేశంతో అంతర్రాష్ట్ర ముఠాలు తెలుగు రాష్ట్రాలని టార్గెట్ చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, అసలు బైక్స్ని ఐడెంటిఫై చేశారు. మరి వాళ్ళు గోదావరి పరివాహక ప్రాంతం గోదావరి దాటుకొని మహారాష్ట్ర సైడ్ అలా వెళ్ళిపోయి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారా? పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? కళ్యాణ్, ఈ నెల 3వ తేదీన కరీంనగర్ నడిబొడ్డున్నటువంటి PMJ జ్యువెలరీ షాప్ లో కొనుగోలుదారుగా వచ్చారు ఒక 5 దుండగులు. వారంతా కూడా మాకు ఈ చైన్ చూంచండి, నగలు చూంచండి అంటూ ముందుగా నమ్మించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్ తీసేసి అందరినీ నీల్ డౌన్ చేయమన్నారు. దానిలో 2 బ్యాగుల్లో వారికి కావాల్సినటువంటి గోల్డ్ అంతా కూడా ఆర్నమెంట్స్ అన్ని కూడా సర్దడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి తుపాకులు బొమ్మ తుపాకులు అని భావించారో ఏంటో తెలియదు. కానీ మొత్తం మీద ఆ PMJ జ్యువెలరీకి సంబంధించినటువంటి సిబ్బంది ప్రతిఘటించారు. వెంటనే ఆక్రోశానికి గురైనటువంటి అంతర్రాష్ట్రీయ దొంగల ముఠాకు సంబంధించినటువంటి సభ్యులు కాల్పులు జరపడం జరిగింది. ఇందులో ముస్తాక్, కమల్ హాసన్,
అలాగే మధుకర్, రాజేష్ అనేటువంటి నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బుల్లెట్ గాయాలై పడిపోయారు. దీంతో వెంటనే ఒక బ్యాగ్ అక్కడే వదిలేసి వారు మెట్లు దిగి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక దొంగ పడిపోయాడు. వెంటనే ఆయన దగ్గర ఉన్నటువంటి ఓ వెపన్ 3.20 దానికి సంబంధించిన మ్యాగజైన్, ఆ వెపన్ తీసుకున్నాడు. దానికి సంబంధించిన మ్యాగజైన్ అలాగే వాళ్ళు వాడినటువంటి బుల్లెట్ షెల్స్ అన్ని కూడా అక్కడే ఉన్నాయి. క్లూస్ టీము, ఫోరెన్సిక్ సిబ్బంది రంగంలోకి దిగి అడుగడుగున గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఇది జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశంలోనే ఒక ప్రధానమైనటువంటి సంచలనమైన సంఘటనగా చర్చ జరుగుతుంది. కరీంనగర్ నడిబొడ్డున ఇలాంటి ఘాతుకానికి ఎవరు పాల్పడ్డారనే కోణంలో విచారణ జరిపారు. పలు జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులతో కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. ఇటు దీంతో ఇప్పటికే 16 టీములు రంగంలోకి దిగాయి. వెంటనే అన్నింటినీ కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. వీరు గూగుల్ మ్యాప్ ద్వారా రెక్కి నిర్వహించి దాదాపు కొద్ది రోజుల నుంచి రెక్కి నిర్వహించినట్టుగా అనుమానాలు వస్తున్నాయి. దీనిలో భాగంగా అయితే ఇక్కడికి వచ్చే ముందు 3 రోజుల క్రితం, అంటే దానికి 2 రోజుల ముందు 3వ తేదీన ఈ ఘటన జరిగింది. అంతకు ముందే రామడుగు మండలం చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం రుద్రారం అనే గ్రామము, కుక్కరకుంట ప్రాంతాల్లో వీరి యొక్క బైక్ మీద సంచరించినట్టుగా ఉన్నటువంటి ఆనవాళ్లు సీసీ ఫుటేజ్ లో లభ్యమయ్యాయి. వీరు సైతం సిబ్బంది దగ్గర నుంచి సేకరించినటువంటి మొబైల్ ఫోన్ అన్ని తీసుకెళ్తున్న క్రమంలో ఒక మొబైల్ ఫోన్ ను స్థానిక శాతవాహన యూనివర్సిటీ సమీపంలో వదిలేశారు. దానికి సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా ఎప్పుడైతే వీరు ప్రతిఘటిస్తున్నారో అప్పుడు ఒక బ్యాగ్ అక్కడే వదిలిపెట్టడంతో ఐ లవ్ యూ నందర్పూర్ అని చెప్పేసి ఒక క్యాప్షన్ ఉంటుంది బ్యాగ్ మీద. ఏంటి ఇది అంటే అది ఒక జిల్లాకు సంబంధించినటువంటి పేరు. మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతంలో ఈ ప్రాంతం ఉంది, ఈ జిల్లా ఉంది అని చెప్పేసి ట్రేస్ అవుట్ చేశారు. వెంటనే అంతర్రాష్ట్రీయ పోలీసులతోని కోఆర్డినేట్ చేసుకుంటూ పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. దీనిలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ వెపన్ ఎక్కడ తయారైంది, కంట్రీ మేడ్ వెపన్ అయినా